హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఈ రోజు వీడియోలో జనరల్గా కొత్త టీచర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఇలాంటి మిస్టేక్స్ తెలుసో తెలియకో కెరీర్ స్టార్టింగ్లో ప్రతి టీచర్ చేస్తూనే ఉంటారు. బట్ స్టార్టింగ్లోనే ఇలాంటి మిస్టేక్స్ అన్నిటినీ కూడా తెలుసుకొని ముందుకెళ్లడం ద్వారా మీరు ఎంచుకున్న ప్రొఫెషన్లో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా హ్యాపీగా మీ కెరీర్ని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కంప్లీట్గా టీచింగ్ ప్రొఫెషన్కి కొత్త అయి ఉంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. మిస్టేక్ నెంబర్ 1, నాట్ అండర్స్టాండింగ్ ఏజ్ గ్రూప్స్. చాలామంది టీచర్స్, ముఖ్యంగా ప్రీ ప్రైమరీ టీచర్స్, జనరల్గా మనం టీచ్ చేసేటప్పుడు పిల్లల ఏజ్కి తగ్గి ఆలోచించి టీచింగ్ అనేది చేయాలి. నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు ఈ విషయాన్ని చెప్తూనే ఉంటా. మీ లెసన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే మీరు మీలా కాదు, మీ పిల్లల ఏజ్ గ్రూప్లోకి చేంజ్ అయ్యి మీ స్టూడెంట్స్లా ఆలోచించి లెసన్ చెప్పండి. జనరల్గా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి నచ్చే విషయాలు ఏముంటాయి? మీరు ఫ్రెండ్లీగా ఉండాలి, చాలా ఓపిక్గా ఉండాలి, ప్లేఫుల్గా ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని చిన్న పిల్లలకి ఎలా చెప్తే లెసన్ నచ్చుతుందో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. మీరు పెద్ద పిల్లలకి చెప్పినట్టుగా లెక్చర్ మెథడ్లో వెళ్తే ఖచ్చితంగా పిల్లలకి అది నచ్చదు. సో ఫస్ట్ థింగ్, ఖచ్చితంగా పిల్లల ఏజ్ గ్రూప్ని అర్థం చేసుకొని మనం లెసన్ అన్నది స్టార్ట్ చేయాలి. మిస్టేక్ నెంబర్ 2, ఓవర్ టీచింగ్ ఇన్ వన్ క్లాస్. మనలో చాలామంది టీచర్స్ ఏమనుకుంటారంటే చాలా ఎక్కువ చెప్పాలనుకుంటారు క్లాస్లో. నిజానికి ఒక సర్టైన్ టైం పీరియడ్ వరకే పిల్లలు మన నుండి ఏదైతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నామో దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఆఫ్టర్ దట్ వాళ్ళ మైండ్ అన్నది ఆటోమేటిక్గా టర్న్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు పిల్లలకి చెప్పాలి, చాలా కాన్సెప్ట్ చెప్పాలి, అది కూడా ఎట్ ఏ టైంలో చెప్పేయాలి అన్న ఆలోచనలు ఉంటే ముందుగానే వాటిని డ్రాప్ చేసేసేయండి. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకటే, లెస్ ఈజ్ మోర్. మీరు ఏదైతే కాన్సెప్ట్ని చెప్పాలనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ని మాత్రమే, ఆ ఆబ్జెక్టివ్ని మాత్రమే ఇక్కడ పెట్టుకొని మనం లెసన్ అన్నది కంప్లీట్ చేయాలి. సో మీరు చెప్పేది చిన్న పాయింట్ అయినా కూడా క్లియర్గా ఉంటే పిల్లలకి సర్టైన్ టైం పీరియడ్లో ఎంతవరకు నాలెడ్జ్ని ఇవ్వాలో అంతవరకు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేసినంత మాత్రాన పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ వెళ్తుంది అనుకుంటాం. అది కంప్లీట్గా రాంగ్. పిల్లల ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా వాళ్ళు ఎంతైతే తీసుకోగలరో అంత నాలెడ్జ్ని మాత్రమే మనం ఇవ్వడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ గురించి పూర్తిగా మర్చిపోవడం. మీరు ఆలోచించండి, క్లాస్ రూమ్లోకి మీరు వెళ్ళినప్పుడు మీ లెసన్ కంప్లీట్ అయిపోవడం ముఖ్యమా, పిల్లలు మీ లెసన్ని వినడం ముఖ్యమా? ఒక నాయిసీ క్లాస్లో మనం లెసన్ని కంప్లీట్ చేయలేం కదా. ఒకవేళ కంప్లీట్ చేసినా ఫ్రూట్ఫుల్ అవుట్పుట్స్ అనేవి మనకు రావు. సో ఫస్ట్ టీచర్స్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ మీద కూడా. సో మరి క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే మీరు డైలీ రొటీన్స్ అలవాటు చేయాలి. క్లాస్లోకి మీరు ఎంటర్ అవగానే ఏదో ఒక చిన్న చిన్న మెథడ్స్ అలవాటు చేసి పిల్లల్ని సైలెంట్గా ఉండమని చెప్పాలి. సో దట్ ఈ టీచర్ వస్తున్నారంటే సర్టెన్ సిగ్నల్స్తో మనం అలర్ట్గా ఉండాలి అన్నది పిల్లలకు అర్థం అవ్వాలంటే మీరు రెగ్యులర్గా క్లాస్లో వాళ్ళకి ఏదో ఒక డైలీ రొటీన్ అన్నది అలవాటు చేయాలి. సో అలాంటప్పుడే మీ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ బాగున్నప్పుడే మీరు లెసన్ని బిగిన్ చేసి కంప్లీట్ చేయగలుగుతారు. సో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ని గుర్తుపెట్టుకోండి. మిస్టేక్ నెంబర్ 4, యూజింగ్ టూ మచ్ లెక్చర్ స్టైల్. చాలా మంది టీచర్స్ ఏం చేస్తారంటే గంటల తరబడి లెసన్ చెప్దాం అనుకుంటారు. ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే నేను ఇదే వీడియో ఒక గంట సేపు ఇలానే చెప్తూ ఉన్నాను అనుకోండి, మీరు ఎంత ఇంట్రెస్ట్గా వీడియో ఓపెన్ చేసినా కంప్లీట్గా వినలేరు. ఇది యాక్సెప్ట్ చేయదు. మరి పెద్దవాళ్ళం అయి ఉండి మనమే ఒక లెక్చర్ని పూర్తిగా వినలేకపోతున్నప్పుడు చిన్నపిల్లలు ఎలా వింటారు? మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే లెక్చర్ మెథడ్ అన్నది పెద్ద పిల్లలకి ఖచ్చితంగా మీరు పెద్ద పిల్లలకి లెక్చర్ మెథడ్లో చెప్పొచ్చు, లైక్ డిగ్రీ స్టూడెంట్స్ లాంటి వారికి. మరి స్కూల్ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మీ లెసన్లో కొన్ని టిఎల్ఎమ్స్ ఉండాలి, మధ్య మధ్యలో కొన్ని యాక్షన్స్ ఉండాలి, సాంగ్స్ ఉండాలి, స్టోరీస్ ఉండాలి, జనరల్ థింగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ లెసన్లో మీరు జనరల్గా జరిగే కొన్ని థింగ్స్ని మ్యాచ్ చేసి ఈజీ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టారో, లేదా కొన్ని యాక్టివిటీస్ చేయిస్తూ లెసన్ చెప్తున్నారో ఆటోమేటిక్గా పిల్లలకి మీరు చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది, మీ క్లాస్ మీద ఇష్టం ఉంటుంది, యాజ్ ఎ టీచర్గా మిమ్మల్ని లైక్ చేస్తారు. సో లెక్చర్ మెథడ్ని ఇగ్నోర్ చేయండి. పిల్లలకి ఎంత ఈజీగా చెప్పగలము, ఎన్ని వేస్లో టీచింగ్ అన్నది చేయగలమన్న దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి? టిఎల్ఎమ్స్ ఎక్కడ దొరుకుతాయి, స్టోరీస్, సాంగ్స్ కదా అంటే సమస్య సొల్యూషన్ రెండు యూట్యూబ్లోనే ఉంటాయి. జస్ట్ మీరు ఒక లెసన్ నేమ్ టైప్ చేసి దాని మెథడ్స్ టైప్ చేస్తే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఈరోజు గూగుల్ క్రోమ్లో కానీ యూట్యూబ్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో మనం దేన్నైనా తీసుకొని పిల్లలకి లెసన్ అన్నది కంప్లీట్ చేసుకోవచ్చు. మిస్టేక్ నెంబర్ 5, నాట్ ప్లానింగ్ లెసన్ ప్లాన్స్ ప్రాపర్లీ. జనరల్గా లెసన్ ప్లాన్ అనేది చాలా ముఖ్యం.
లెసన్ ప్లాన్ ఎలా రాసుకోవాలని ఇప్పటికే మన ఛానల్లో కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. సో లెసన్ ప్లాన్ దేనికి, లెసన్ ప్లాన్ లేకపోతే నష్టం ఏంటన్నది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెసన్ ఎంచుకున్నారు, ఆ లెసన్ ఒక అవర్లో అయ్యేది కాదు, ఒక వీక్ అంతా చెప్పాలి. సో మీరు ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ స్టాప్ చేస్తారు? ఆ లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ అడగాలి. అప్పటికప్పుడు ర్యాండమ్గా మీకు గుర్తొస్తాయో గుర్తుకు రావు, యాక్టివిటీ చేయించాలి. అప్పటికప్పుడు యాక్టివిటీ ఎలా చేస్తారు, ఆ థింగ్స్ అన్ని మీరు ఎలా తీసుకొస్తారు, ఈవెన్ టీఎల్ఎం అయినా మనం ఎలా ప్రిపేర్ చేసుకోగలుగుతాం, వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. అట్లీస్ట్ ఒక వీక్కి ముందైనా లెసన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. జనరల్గా లెసన్ ప్లాన్ అన్నది స్కూల్ కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం. ఆ లెసన్లో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా క్లారిటీగా మీరు ఒక లెసన్ని డెలివర్ చేయాలంటే ఖచ్చితంగా లెసన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్యూచర్లో మీ కెరీర్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లెసన్ ప్లాన్ ఉండడం ద్వారా ఏదైతే కంప్లీట్గా ఆబ్జెక్టివ్స్ని, లెసన్ అవుట్కమ్స్ని మీరు ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా పిల్లలకి ప్రాపర్గా అందుతాయి. మీరు ప్రిపేర్ చేసిన యాక్టివిటీస్ కానీ, ఏమైనా టెస్ట్ పెట్టాలనుకున్నా, టీఎల్ఎమ్స్ రెడీ చేసుకోవాలనుకున్నా, ఈ లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తే మీ లెసన్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అన్నది దొరుకుతుంది. సో లెసన్ ప్లాన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 6, లాసింగ్ టెంపర్ క్విక్లీ. జనరల్గా అక్కడ ఉండే వాతావరణం బట్టి యాజ్ ఎ టీచర్గా ఒక్కొక్కసారి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పిల్లల మీద గట్టిగా అరిచేస్తూ ఉంటారు. కొంతమంది ఒక అడుగు ముందుకేసి కొడుతూ ఉంటారు. సో దీనివల్ల పిల్లలకి మీకు ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ అన్నది పోతుంది. సో పిల్లాడికి ఒక కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది మన మీద. అస్తమానం అరుస్తూ ఉంటే ఆ టీచర్ చెప్పే లెసన్ కంటే ఆ టీచర్ మీద భయం పెరిగిపోతుంది. ఇంకా పనిష్మెంట్స్ అంటారా, ఈ రోజుల్లో పిల్లల మీద చేయేస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అలాంటి మెథడ్స్కి వెళ్లకుండా మ్యాక్సిమం మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, మన యాంగర్ని తగ్గించుకుంటూ, డీప్ బ్రీత్ని తీసుకొనో లేకపోతే ఒక్క క్షణం సైలెంట్గా ఉండి మనల్ని మనం కామ్ చేసుకొనో క్లాస్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. సో జనరల్గా టీచర్కి కామ్గా ఉండడం అనే ప్రక్రియ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నవేడేస్ జనరేషన్ పిల్లలు చాలా స్పీడ్గా ఉన్నారు, చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నారు. బట్ యాజ్ ఎ టీచర్గా మనం ఎలా ఉంటే కొన్ని రోజులకి మన పిల్లలు కూడా అలానే చేంజ్ అయిపోతారు. సో దట్ ఫస్ట్ నుంచి మనం వీటన్నిటిని ఇక్కడ గుర్తుపెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసి మన క్లాస్కి రొటీన్స్ అలవాటు చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరెంత ప్రశాంతంగా ఉంటున్నారో మీ పిల్లలు, మీ క్లాస్ కూడా అంత ప్రశాంతంగా మారిపోతుంది. సో ఇది చెప్పినంత ఈజీ అయితే కాదు, చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ మనం దీన్ని డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి అవుట్కమ్ అన్నది మీకు కనబడుతుంది. మిస్టేక్ నెంబర్ 7, నాట్ కమ్యూనికేటింగ్ విత్ పేరెంట్స్. చాలామంది టీచర్స్ పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే చాలా భయపడతారు. వాళ్ళేం కంప్లైంట్స్ చెప్తారు, మనమేం చెప్పాలో, ఏం ఆన్సర్ చేయాలో, ఏం విసిగిస్తారు. జనరల్గా మీరు ఎంత వద్దనుకున్నా అవాయిడ్ చేయలేనివి ఏముంటాయంటే పేరెంట్ టీచర్ మీటింగ్స్. బట్ ఇక్కడ మీరు దాన్ని ఒక సొల్యూషన్లా తీసుకోవాలి. ఒక స్టూడెంట్ మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ సైడ్ నుంచి, అవి పేరెంట్కి అర్థమయ్యే విధంగా డెలివర్ చేయాలి. ఎప్పుడైతే మీ మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది తగ్గుతుందో మీరు పిల్లాడిని ఇంప్రూవ్ చేయడానికి పాసిబిలిటీస్ అన్నది కుదురుతాయి. అలా అని మీ పిల్లాడు బాగాలేదండి, అసలు ఏం చేయడండి ఇలా చెప్పకూడదు. ఎందుకంటే ఏ పేరెంట్ కూడా తన పిల్లాడు బాగుండడు అని డైరెక్ట్గా చెప్తే యాక్సెప్ట్ చేయలేరు. ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప. యాజ్ ఎ టీచర్గా మనకి తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి అన్నది. సో ఎవరితోనూ పిల్లల్ని కంపేర్ చేయకుండా పిల్లలు ఈరోజు ఇలా ఉన్నారు, మనం ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది, మ్యాథ్లో ఇలా ఉన్నారు, ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్ని ఖచ్చితంగా పేరెంట్కి కన్వే చేయగలిగితే అట్లీస్ట్ కొంతవరకు మనం పిల్లాడి బిహేవియర్ కానీ, పిల్లాడికి స్టడీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ రెడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. మిస్టేక్ నెంబర్ 8, కంటిన్యూస్గా నేర్చుకోకపోవడం. యాజ్ ఎ టీచర్గా సర్టెన్ టైంకి వచ్చేసరికి మనం ఎలా బిహేవ్ చేస్తామంటే ఐ నో ఎవ్రీథింగ్ అనుకుంటాం. ఎవరేం చెప్పినా అన్నీ నాకు తెలుసులే అనుకుంటాం. అది చాలా చాలా పెద్ద తప్పు. ఒకప్పుడు ఉన్న టీచింగ్ మెథడ్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు మనం చెప్పే టీచింగ్ మెథడ్స్ ఇంకొక 2-3 సంవత్సరాలకు ఉండకపోవచ్చు. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తుంది, రోజుకో కైండ్ ఆఫ్ మెథడ్ వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఒక నిత్య విద్యార్థిలా ఉండాలి. ఈ సామెత ఎప్పుడో ఉంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా నిత్య విద్యార్థే. మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, మనల్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూనే ఉండాలి, మనం నేర్చుకొని పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. అంతే తప్ప నాకు ఇదే తెలుసు, నేను ఇందులోనే ఉంటాను, నేను మీకు ఇదే నేర్పిస్తాను అనుకుంటే సో ఆటోమేటిక్గా మనల్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి
ఎప్పుడూ కూడా ఒక కొత్త టీచర్ కానీ, ఒక సీనియర్ టీచర్ కానీ, లేదా వేరే మీరు వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు, వేరే క్యాంపస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా టీచర్ కొన్ని విషయాలను చెప్పినప్పుడు ఖచ్చితంగా వాటిని వినండి. వినడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. నచ్చితే ఇంప్లిమెంట్ చేస్తాం, లేకపోతే లేదు. బట్ ఏమో మీరు వినడం వల్ల మీకు ఒక కొత్త నాలెడ్జ్ ఏదో ఒకటి రావచ్చు. సో నేర్చుకోవడం అన్నది ఆపకూడదు, కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. మిస్టేక్ నెంబర్ 9, కంపారిజన్. ఇది చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఇది పేరెంట్ టీచర్ ఇద్దరు చేయకూడదు. మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తెలియకుండానే వాడిని చూసి నేర్చుకో, వాడు చూడు మార్క్స్ ఎలా తెచ్చుకున్నాడో, వాడు ఎలా చదువుతున్నాడో చూడు, సో వాడి సంగతి వీడికి ఎందుకు, అవసరం లేదు కదా. సో గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఐక్యూ లెవెల్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం అన్నది అసలు చేయకూడదు. దాన్ని చేయడం వల్ల మీరు ఎవరితో అయితే కంపేర్ చేస్తున్నాడో వాడు క్లాస్ అంతటికీ ఎనిమి అయిపోతాడు. మీరు ఎప్పుడైనా కూడా గమనించండి, మీరు క్లాస్లో ఎప్పుడు ఒకే పిల్లాన్ని పొగుడుతున్నాడంటే వాడికి ఎవరికి నచ్చడు. ఆటోమేటిక్గా మీరు వాడిని ఎనిమి చేసేస్తున్నట్టు. సో దట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపారిజన్ అన్నది వద్దు. ఒకవేళ ఒక స్టూడెంట్ బాగా చేయలేదు, ఏదో మిస్టేక్ చేశాడు అనుకోండి, తనకు పర్సనల్గా చెప్పండి, ఇలా కాదు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, నువ్వు ఇంకా నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నీకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి గ్రేడ్ వస్తుంది. సో ఇలా పర్టికులర్ లెవెల్లో వాడి ఆ సెర్టైన్ పర్సన్గానే మనం గమనించాలి తప్ప వేరే గర్ల్తో వేరే బాయ్తో పోల్చి వాడి క్లాస్ ఫస్ట్ వచ్చింది నీకు రాలేదు, వాడిని చూసి నేర్చుకోండి, ఇలాంటివి మాత్రం ఉండకూడదు. సో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్ అన్నది గుర్తుపెట్టుకొని కంపారిజన్స్ లేకుండా ప్రతి పిల్లాడిని కూడా ఇండివిజువల్గా ట్రీట్ చేయాలి. మిస్టేక్ నెంబర్ 10, ఇది న్యూ టీచర్సే కాదు, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్గెటింగ్ టు ఎంజాయ్ టీచింగ్. నిజానికి టీచింగ్ని ఎంజాయ్ చేయడం, టీచింగ్ని అనుభూతి చెందడం అన్నది మామూలు విషయం కాదు. మీరు ఎప్పుడైనా ఒక లెసన్ చెప్పినప్పుడు మీ పిల్లలకి అది బాగా నచ్చి మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ అంత ఇంత కాదు. లేదు, మీరు ఒక రైమ్ చెప్పారు, ఒక పోయం చెప్పారు, ఒక స్టోరీ చెప్పారు, అది మీ ముందే పిల్లాడు మీలాగే నరేట్ చేశాడు అనుకోండి, మనసుకి ఎంత హ్యాపీగా ఉంటుంది. నిజానికి టీచింగ్ అన్నది అదృష్టం. ఈ రోజుల్లో అది ఎలా మారిపోయింది, ఎవరు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. యాజ్ ఎ టీచర్గా మీరు మీ టీచింగ్ని ఎంజాయ్ చేస్తున్నారా? సో ఎంజాయ్ చేయాలంటే ఏ చేయాలి, ఇక్కడికి తీసుకోవాలి మన ప్రొఫెషన్ని. సో ఇవ్వడం అన్నది గొప్ప వరం, మనం అది పిల్లలకి ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆవిడేమనుకుంటుంది, ఈవిడేమనుకుంటున్నారు, స్కూల్ మేనేజ్మెంట్ ఏమనుకుంటుంది, ప్రిన్సిపల్ ఏమనుకుంటున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి నీ లెసన్ నువ్వు ఎంత బాగా చెప్పగలుగుతున్నావు, నీ పిల్లలు ఎంత బాగా వినగలుగుతున్నారు, వాళ్ళ కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు, న్యాయం చేస్తున్నామా, ఆ లెసన్ పిల్లాడికి అర్థమవుతుందా, పిల్లలు తిరిగి మీకు ఆన్సర్ ఇస్తున్నారా? సో ఈ ప్రాసెస్ అంతా గమనించి మీరు ఒక టీఎల్ఎం చేసి యాక్టివిటీ చేసి పిల్లలు నాకు బాగా నచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారనుకోండి, ఇంకా అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది? సో ఖచ్చితంగా టీచింగ్ని ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తలో లేదా మన చుట్టూ ఉన్న ఇరిటేటింగ్ వాతావరణం వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల మనకి ఇబ్బందులు కలగచ్చు. బట్ మనము ఎంతో నచ్చి ప్రొఫెషన్లోకి వచ్చి ఉంటాం కాబట్టి దానిని ఎవరి వల్ల స్పాయిల్ చేసుకోకూడదు. హ్యాపీగా మీరు ఎంత బాగా టీచ్ చేయగలిగితే అంత బాగా టీచ్ చేయొచ్చు. సో ఇవి జనరల్గా టీచర్స్ చేసే కొన్ని మిస్టేక్స్. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇది యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ కో టీచర్స్కి దీన్ని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను చెప్పిన 10 మిస్టేక్స్లో మీరు ఎప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.